నిత్యం ఏదో ఒక టాపిక్పై ట్వీట్లు పెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు సలహాలు ఇచ్చే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి ఓ కీలక అంశంపై స్పందించారు. తాజాగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు చెందిన 100కు పైగా శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో రాజీనామాలు చేయడం లేదా వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారన్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్రం వారు రాజీనామాలు చేయకుండా నిబంధనలు కఠినతరం చేసింది. దీనిపై విజయసాయి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలక సూచన చేశారు. రాజీనామా నిబంధనల్ని కఠినతరం చేయడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తల్ని ఆపలేరని, ఇది సమస్యకు సరైన పరిష్కారం కాదని సాయిరెడ్డి తెలిపారు. అలాగే ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామాలు ఆపాలంటే ఏం చేయాలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సాయిరెడ్డి సూచించారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది. గగన్యాన్ వంటి కీలక మిషన్లలో పాలుపంచుకున్న వారితో సహా 100 మందికి పైగా ఇస్రో శాస్త్రవేత్తలు రాజీనామా చేశారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని సాయిరెడ్డి తెలిపారు. రాజీనామాలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడం దీనికి పరిష్కారం కాదన్నారు. మనం సమస్యకు గల మూల కారణాలను పరిష్కరించాలన్నారు. మెరుగైన వేతన విధానాలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, బలమైన పరిశోధన మద్దతు, శాస్త్రవేత్తలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ అంశాలపై తక్షణమే దృష్టి సారించాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ను ఆయన కోరారు.